హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి కేజీ మటను, అర కేజీ చికెన్ అండి. రెండు కలిపి వీడియో ఒకటి కొత్తగా చేద్దామనేసి తెస్తే ఏమైందో చివరి వరకు మీరే చూసేయండి. ఇప్పుడైతే మామూలుగానే మనం చికెన్లో మటన్లో ఎలా అయితే ముందుగా కలిపి పెట్టుకోవడానికి మొత్తం చికెన్లో మసాలాలు, మటన్లో వాడాల్సిన మసాలాలు, అల్లము, వెల్లుల్లి అన్నీ కలిపెట్టి అనమాట. మంచిగా కలిపెట్టి ఒక గంటన్నర నానబెట్టే. అలాగే ఒక 5-6 చెంచాలు నూనె ఎక్కువే పోసుకొని చక్కగా కళాయి పెట్టేసుకొని వండుకుందామని సిద్ధమైపోయానండి. ఈ లోగాలో ఏం జరిగిందో మీరే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు, ఎప్పుడూ జరగలేదు ఇలాగా. కాకపోతే నేను ఖత్తర్లో పనిచేస్తానని మీకు తెలుసు కదా. ఆ ఖత్తర్లో పనిచేయడం వల్ల ఏం జరిగిందంటే, నేను కూర పొయ్యి మీద పెట్టేసి అన్నీ వేసేసి చక్కగా మగ్గుతుందిలే అని ఒక 5 నిమిషాలు మా మేడం పిలిస్తే వచ్చేలోపు కూర అంతా మాడిపోయిందండి. చికెను మటను రెండు ఖరాబ్ అయితే కాలేదు, ఏదో కొంచెం ఫ్రైలాగా అయితే మరీ దగ్గరికి బాగా అయిపోయింది. కానీ దానివల్ల టేస్ట్ కూడా చాలా వేరే లెవెల్లో ఉంది. ఇంకా కొత్త రకంగా చేద్దామని ఇలా అయితే మటన్ అయితే ముందుగా నూనెలో బాగా మగ్గిచ్చేసుకున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ ఈ టేస్ట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత నేను ఇంకా ఒక రకమైన వీడియో అంతా పోయింది, నేను ఇంత కష్టపడి చేసింది అనేసి ఇంకా నేను అలా అవ్వడంతో వీడియో అయితే ఆపేసిన. తర్వాత వీడియో అయితే తీయలేదు, మాడిపోయిందండి. బాధ అనిపించింది అనమాట. చూడండి, ఇక్కడి వరకు అయితే ఇంకా బాగుంది. ఇప్పుడు మటన్ మగ్గింది కదా, మటన్ మగ్గిన తర్వాత వాటర్ అంతా పీల్ చేసి అది అయిపోయిన తర్వాత నేను చికెన్కి కూడా అలాగే మొత్తం అన్నీ కలిపేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అన్నీ పట్టించి చక్కగా ఒక 20 నిమిషాలు అయితే రెండు పక్కన పెట్టి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి ఇలా వండుకున్నానండి. మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనే టయానికి చికెన్ అయితే వేసుకున్నా. ఇదైతే ఏం చెడిపోలేదు, కాకపోతే నాకే కొంచెం మాడిపోయినట్టు అనిపించి నేను వీడియో తీయలేకపోయాను, మనసు పాడైపోయి అంతేను. ఇంకా ఆ గిన్నెలో ఉప్పు కారం అయితే మటన్కి కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి కొంచెం వాటర్ తీసి ఇందులో అయితే వేసేసుకున్నా. ఇప్పుడు ఈ చికెన్ మటన్ ఇంకా మనకి మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఒకసారి కలుపుకుంటే ఉప్పు కారాలన్నీ దీనికి పడతాయి. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఈసారి ఇంకా మంచిగా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి మనకి కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీరైతే అలాంటి పొరపాటు చేయకండి. ఏంటంటే కూర పొయ్యి మీద పెట్టేసి వాళ్ళు పిలుస్తుంటే వీళ్ళు పిలుస్తుంటే అని వెళ్ళిపోకండి. ఒకవేళ పని ఉంటే స్టవ్ ఆపేసి వెళ్ళండి, అప్పుడు మనకి వచ్చినాక వండుకోవచ్చు తీరిగ్గా, ఏం పర్వాలేదు. చక్కగా నేను దుమ్ములు అవన్నీ మంచి మెత్తని ముక్కలన్నీ వేరి పక్కన పెట్టుకొని ఇలా వండుకుంటే ఇలా అయిపోయింది. చాలా బాధ అనిపించింది. ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కట్ చేసి ఇలా పెద్ద ముక్కలే, మరి సన్న ముక్కలు ఏం కాదు, ఇలా ఉడికించుకోండి. అందులో వేసేసి సూపర్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంది. ఇంకా అదైతే మాడిపోయిందనమాట. నేను ఇంకా కొంచెం చికెన్ తీసుకుని వండుకున్నా.